నేను ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత డిగ్రీ చదువుకోవడానికి నర్సీపట్నం ప్రాంతంలో డిగ్రీ కాలేజ్ లేదు. లేకపోతే నేను కాకినాడ పోయి పిఆర్ కాలేజీలో డిగ్రీ చదువుకున్నా. నా ఫ్రెండ్స్ అందరూ కూడా డబ్బులు లేక ఇంటర్మీడియట్లో డ్రాప్ అయిపోయారు. ఒకరో ఇద్దరు ముగ్గురు వెళ్ళాం. డిగ్రీ అయిపోయిన తర్వాత ఎన్టీ రామారావు గారు నాకు టికెట్ ఇచ్చారు 83లో. అప్పుడు నా వయసు 25 సంవత్సరాలు. పిలిపించి మీరు ఎమ్మెల్యేకి పోటీ చేయమంటే చేస్తాను సార్ అన్నాను. పోటీ చేశాను, గెలిచాను. గెలిచిన తర్వాత అప్పుడు పేపర్లో వచ్చింది ఆంధ్ర రాష్ట్రం అంటే ఉమ్మడి రాష్ట్రం, తెలంగాణ ఆంధ్ర కలిసి ఉండేది. పిలిచారు నన్ను. పేపర్లో ఏమొచ్చిందంటే యంగెస్ట్ ఎమ్మెల్యే ఇన్ ఆంధ్ర అయ్యన్న బాతుడు నర్సీపట్నం కాన్స్టిట్యున్సీ పేపర్లో వచ్చింది. నేను అప్పుడు ఆంధ్ర ఎమ్మెల్యే కంటే లో స్టేజ్ నాది ఆ రోజు. ఎన్టీ రామారావు గారు పిలిచి చాలా చిన్న ఏజ్ అయినా 25 సంవత్సరాలు అయిపోయిందని చెప్పి వసూలు తట్టి సాల్వ్ కప్పారు నాకు. పెద్ద ఆయన మహానుభావుడు. అడుగుతా ఏమన్నాడు సార్, సినిమాలు ఆర్టిస్ట్ మనిషి కదా, అందులో కృష్ణుడు రాముడు రాజులు వేసేసాడు. ఇలా భుజం తట్టి తమ్ముడు నీకు ఏం కావాలో కోరుకో అన్నాడు. అలాగా ఆ టైప్ సినిమాలు ఆర్టిస్ట్ ఏం కావాలో కోరుకో తమ్ముడు అంటే నాకు నర్సీపట్నం డిగ్రీ కాలేజ్ ఇవ్వండి సార్, నర్సీపట్నం డిగ్రీ కాలేజ్ ఇవ్వండి సార్. అదేంటే నేను ఏదో పెద్దది కోరుకుంటాను డిగ్రీ కాలేజ్ అంటే, లేదు సార్ నేను నాతో పాటు చాలామంది చదువుకోలేదు సార్, నర్సీపట్నం డిగ్రీ కాలేజ్ ఇవ్వమంటే వెంటనే ఇమీడియట్గా 24 అవర్స్లో డిగ్రీ కాలేజ్ ఇచ్చాను నాకు. ఇప్పుడు ఆ కాలేజ్ నర్సీపట్నం డిగ్రీ కాలేజ్ ఎన్టీ రామారావు గారు ఇచ్చింది. తర్వాత నేను 85లో మంత్రి చేశాను, నన్ను మినిస్టర్ అయ్యాను. తర్వాత టెక్నికల్ ఎడ్యుకేషన్ నాకు మినిస్టర్, నేను టెక్నికల్ ఎడ్యుకేషన్. తర్వాత చంద్రబాబు ఎన్టీ రామారావు గారు ఏమన్నారంటే కాలేజీలు పెడదాం తమ్ముడు, టెక్నికల్ ఎడ్యుకేషన్ పెడదాం, పిల్లలకు పనిచేస్తా అన్నారు. ఏం చేద్దాం సార్ అంటే 53 పాలిటెక్నిక్ కాలేజీలు ఇచ్చామన్నాడు రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో 53 కాలేజీలు ఒకేసారి శాంక్షన్ ఇవ్వమన్నారు నన్ను, నేను మినిస్టర్ కాబట్టి. అప్పుడు అవకాశం వచ్చింది చెప్పి 53లో ఒకటి నర్సీపట్నం పెట్టేశారు. నేను మినిస్టర్ కదా 52 మిగతా వాళ్ళకి ఇచ్చి ఒకటి కాలేజీ ఉంటే అది నర్సీపట్నం రాసుకున్నాం. ఇప్పుడు నర్సీపట్నం ఉండే పాలిటెక్నిక్ కాలేజ్ ఆ రోజు ఇచ్చింది. పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ, హాస్పిటల్ కానీ అన్నీ కూడా ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో వచ్చాయి.